ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ లో నేతన్నకు భరోసా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు భారీ ఆర్థిక భరోసాను కల్పించనుంది ప్రభుత్వం. అర్హులైనటువంటి ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయలు సహాయంగా అందించనున్నారు. నేతన్నల జీవనోపాధి బలోపేతమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తుంది. అయితే చేనేత కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించేటువంటి పక్కా ప్రణాళికగానే భావించాలి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రధానంగా 2019లో జగన్ హయాంలో అమలైనటువంటి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేటువంటి పథకాన్ని పేరు మార్చి కూడా నేతన్నకు భరోసా అనేటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పాదయాత్రలో చేనేత సమస్యలను చూసి ఈ పథకానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం రూపకల్పన చేసింది. జగన్ ప్రభుత్వంలో ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయలను అందించేవారు. అదే పథకం పేరు మార్చి అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా ఈ పథకం కింద ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని 24,000 నుంచి 25,000కు కూడా కూటమి సర్కార్ పెంచినటువంటి వైనాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులకు సంబంధించి సామాజిక ఆర్థిక పరమైనటువంటి పురోగతికి నేతన్న భరోసా అనేటువంటి పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలతో పాటుగా నేతన్నలకు కొంతవరకు భరోసా కల్పించేటువంటి ఆర్థిక పథకం. మరి ముఖ్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. చేనేత వృత్తి కాలక్రమేణా అనేక ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో టెక్స్టైల్స్ రంగం చాలా వరకు కూడా ఆర్థికంగా వెనుకబాటుకు గురవడం, మరి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఒకప్పుడు మనం గమనిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమలు ఏదైనా ఉన్నాయా అంటే చేనేత పరిశ్రమలు మాత్రమే, మరి ముఖ్యంగా వస్త్ర పరిశ్రమలు మాత్రమే ఆ కాలంలో ఉండేవి. కానీ క్రమంగా పెరిగినటువంటి పారిశ్రామికీకరణ, విదేశాల నుంచి తీసుకున్నటువంటి దిగుమతులు ఈ మొత్తం భారతదేశంలో చేనేత రంగాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భాలను కూడా ఒకసారి చూసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం కాదు. ప్రధానంగా ఇదే అంశాన్ని ఆర్థికంగా వీరికి భరోసా కల్పించేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చేనేత పథకాన్ని పేరు మార్చి ప్రస్తుతం 1,000 రూపాయలు మాత్రమే పెంచి కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి 2019లో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరిట అప్పుడున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అప్పటి సర్కార్ దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే 24,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందించేటువంటి పథకం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 24,000 నుంచి 25,000 కూడా పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా ఈ పథకానికి ప్రారంభించనున్నారు. ఈ పథకానికి శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా అర్హతలకి సంబంధించి, నిబంధనలకు సంబంధించి కొన్ని అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా పారదర్శకంగా నిజమైనటువంటి అర్హులను ఎంపిక చేసేటువంటి యోచనలో కూడా ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వయో పరిమితి దాదాపు 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి చేనేత కార్మికులు, చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఆర్థిక పరిస్థితి కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు, అంటే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాల్లో ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. మరి ముఖ్యంగా సొంతంగా చేనేత మగ్గం కలిగి ఉండడం, లేదా ప్రాథమిక చేనేత సహకార సంఘాల్లో లేదా వారి వెలుపల నేతగా పనిచేస్తూ ఉండడం కూడా ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కు ఒక ప్రధానమైనటువంటి అర్హతగా ఉంది. మరి ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మగ్గాలు ఉన్న ఉమ్మడి కుటుంబ ప్రాతిపదికన ఏటా 25,000 రూపాయలను ఒకేసారి మాత్రమే అందించనున్నారు. వార్షిక ఆర్థిక సహాయం 24,000 నుంచి 25,000కు పెంచనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నేతన్న భరోసా అనేటువంటి పేరుతో దీన్ని ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయనుంది. గతంలో ఇప్పుడు రెండు కూడా డీబీటీ ద్వారానే నగదును బదిలీ చేయనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగానే గతంలో ప్రారంభించారు. ఇప్పుడు కూడా రేపు ఆగస్టు 7వ తేదీన దీన్ని ప్రారంభించనున్నారు. మగ్గం ఆధునీకరణ, జీవనోపాధి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పుడు రుణ భారాన్ని తగ్గించడం కూడా కొంతవరకు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చేనేత కార్మికులకు సంబంధించి, నేత కార్మికులకు సంబంధించి రంగులు లేదా నూలు కొనుగోలుకు సంబంధించి, పట్టుకు సంబంధించిన ముడి సరుకులను కొనుగోలు చేయడానికి ఆర్థికంగా కొంతవరకు చేయూతనిచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. దీంతో పాటుగా ప్రతికూల పరిస్థితుల్లో, వర్షాకాల పరిస్థితుల్లో కూడా వారికి జీవనోపాధి తగ్గిన వారికి ఆర్థిక పరమైనటువంటి సహకారం ఇచ్చి ఆదుకునేటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాన్ని కూటమి సర్కారు కూడా మళ్ళీ ప్రారంభించబోతుంది. నేతన్న భరోసా పథకం ద్వారా జీవన ప్రమాణాల మెరుగుదలకు ఒక కీలకమైనటువంటి భరోసా కల్పించేటువంటి
ప్రయత్నంగా ఉంది. అయితే ఆగస్టు 7న ఏపీలో ఒక నూతన పథకాన్ని ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం. పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఎక్కడ ప్రారంభిస్తారు అనే దానిపైన మరింత స్పష్టత రావాల్సింది. దీనిపైన ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో ఏపీ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేత ఆర్థిక కుటుంబాలకు కూడా ఒక రకమైనటువంటి ఆర్థిక భరోసాని కల్పించేటువంటి కీలక పథకంగానే భావించాలి. అర్హులైనటువంటి ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. నేతన్నల జీవనోపాధి బలోపేతమే లక్ష్యంగా సర్కార్ అరుగులు వేస్తుంది. అయితే చేనేత కార్మికులకు సంబంధించి సామాజిక ఆర్థిక భద్రత కల్పించేలా పక్కా ప్రణాళికలను కూడా సిద్ధం చేయనున్నారు. ఆగస్టు 7న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలో 2019లో జగన్ హయాంలో అమలైనటువంటి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేటువంటి పథకం గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో చేనేత సమస్యలు చూసి కూడా అప్పటి ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 ఆర్థిక సహాయాన్ని, ఆర్థిక భరోసాని అందించేవారు. అదే పథకాన్ని ఇప్పుడు పేరు మార్చి కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. 24,000 నుంచి 25,000 రూపాయలకి, అంటే 1,000 రూపాయలు మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి పెంపు జరిగింది. ఇదే అంశాన్ని ధృవీకరిస్తూ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చూడాలి, 1,000 రూపాయల పెంపుతో పాటుగా మరిన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఈ పథకం కింద ఇంప్లిమెంట్ చేయబోతున్నారా, అలాంటి ఆలోచన ఏమైనా చేస్తారా? ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన 25,000 ఆర్థిక సహాయంతో పాటుగా మరిన్ని అవకాశాలు కల్పించాలి అనేది మాత్రం చేనేత కుటుంబాల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన వినతి.